హాయ్ అండి. ఇడ్లీ దోశల్లోకి మీరు ఎక్కువగా ఏ చట్నీ కాంబినేషన్ చేసుకుంటూ ఉంటారు? నేనైతే వేపుడు శనగపప్పు అలాగే కొబ్బరి వేసి చట్నీ చేస్తాను. చాలా బాగుంటుందండి. ఎలా చేస్తానో చూపించేస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి 10 పచ్చిమిరపకాయలను అయితే వేసుకోవాలండి. మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను అయితే వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని దాంట్లో ఒక గుప్పెడు వరకు వేపుడు శనగపప్పును అయితే వేసుకోవాలి. అదే పుట్నాల పప్పు అంటారు కదండి, అదైతే వేసేసుకుని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. పక్కన పెట్టి చల్లారబెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న పచ్చిమిరపకాయ వేపుడు శనగపప్పును అయితే మిక్సీ జార్లోకి వేసేసుకుని 1 కప్పు వరకు కొబ్బరి ముక్కలను అయితే వేసుకోవాలి. కొంచెం చింతపండుని అయితే వేసుకోవాలి. చింతపండు మరీ ఎక్కువ వేయొద్దు, చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. అలాగే మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసుకుంటూ ఫైన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని తాలింపు పెట్టుకుని తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని ఈ చట్నీలో కలుపుకొని ఇడ్లీలోకి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.